హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో ప్రతి స్టూడెంట్ కూడా ఇప్పుడు తెలంగాణలో ఏ నోటిఫికేషన్ పడుతుంది, ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, సో ప్రిపేర్ అవ్వాలా వద్దా, ఏ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అయితే బాగుంటుంది అని చెప్పి రకరకాల డౌట్స్ అయితే ఉంటాయి అన్నమాట. అన్నిటికంటే ముందు అసలు ఫస్ట్ నోటిఫికేషన్స్ వస్తుందా రాదా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ వీడియోలో మీకు ఏ నోటిఫికేషన్ రాబోతున్నాయి, అప్రాక్సిమేట్గా ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నది, మరి ప్రిపరేషన్ ఎలా ఉండాలి, సో ఏంటనేది చూద్దాం. సో మై నేమ్ ఇస్ కిరణ్ కుమార్. సో ఐ హ్యావ్ క్రాక్డ్ 3 గవర్నమెంట్ జాబ్స్ అనమాట. రైల్వే, పోలీస్, గ్రూప్స్ 3 ఉద్యోగాలు సాధించిన అనుభవం, 10 years ప్లస్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకేనా, రైట్. ఫస్ట్ మనం గనక ఇంట్రడక్షన్ కింద చెప్పాలంటే, ఖచ్చితంగా తెలంగాణ జాబ్స్ అనేది 2025లో వస్తుందా సార్ అంటే 100% వస్తుంది. ఎందుకంటే మన ముందు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ ఎస్సీ వర్గీకరణ కూడా సో ఆల్మోస్ట్ మన గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇది కూడా ప్రాబ్లం లేదు. రైట్, మరి ఏమేమి నోటిఫికేషన్స్ వస్తాయి సార్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే, ఫస్ట్ మీకు రావడానికి ఉన్న ఆప్షన్ ఏంటంటే జీపీఓ అనమాట. సో గ్రామ పాలన ఆఫీసర్, జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్. అప్రాక్సిమేట్గా మీకు దీనికి సంబంధించి మీకు ఎంత లేదన్నా ఒక 5,000 నుంచి 6,000 మధ్యలో వేకెన్సీస్ రావు. ఇది మినిమం మాత్రమే. అంటే ఇన్ని రోజుల దాకా ఏంటంటే సార్ మరి చాలా వరకు ఆప్షన్స్ ఇచ్చారు కదా, మనకున్న ఈ 10,954 వేకెన్సీస్లలో వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది కదా. అంటే ఎవరైతే ఫార్మర్ విఆర్ఏ వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి 16th వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. బట్ మెజారిటీగా ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మ్యాక్సిమం జస్ట్ ఒక 99% కూడా నాట్ ఇంట్రెస్టెడ్ అనమాట. అంటే వాళ్ళు ఆప్షన్స్ ఫిల్ చేయలేదు. కానీ కొన్ని రీజన్స్ ఉన్నాయి. అంటే సర్వీస్ మ్యాటర్ మీద క్లారిటీ లేకపోవడం, ప్రమోషన్స్ మీద లేకపోవడం, వీళ్ళ సర్వీస్ యాడ్ చేస్తారా లేదా, శాలరీ ఎంత ఫిక్స్ చేస్తారు, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు విల్లింగ్లో లేరనమాట వచ్చి చేయడానికి. అంటే ఈ 10,954 పోస్టులు ఏవైతే మీకు కనిపిస్తున్నాయో ఇవి మాక్సిమం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వెళ్ళాలని చెప్తున్నారు. ఇది మినిమం మాత్రమే, ఇది మినిమం మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లా ఈ 10,954 ఒకవేళ వాళ్ళు కనుక ఎవరు కనుక రాలేదనుకో, ఎవరైతే ఫార్మర్ విఆర్ఏ వాళ్ళు ఎవరు ముందుకు రాకోకుండా ఇక ఇది అంటే ఆప్షన్స్ కూడా చాలా తక్కువ పెట్టారండి. అక్యురేట్ వాల్యూ మనకు తెలియదు కానీ చాలా తక్కువ మంది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే విల్లింగ్ ఉన్నవాళ్ళు వారితో కనుక పోల్చుకుంటే ఆల్మోస్ట్ ఈ నెంబర్ కూడా డైరెక్ట్ ఈ నెంబర్ కూడా రావడానికి కూడా ఛాన్సెస్ ఉందన్నమాట. అంటే మినిమం అయితే 5,000 నుంచి 6,000 పోస్టులు అయితే మినిమం వస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. మరి మిగతా నోటిఫికేషన్ల పరిస్థితి ఏంటంటే 100% పోలీస్ నోటిఫికేషన్ వస్తుంది, అండ్ డిఎస్సి కూడా టెట్ ఆల్రెడీ రిలీజ్ చేశారు, డిఎస్సి వస్తుంది, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో వస్తుంది. నెక్స్ట్ గ్రూప్ 1, 2, 3, 4 అనేది మెర్జ్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు మనకు సిలబస్ పైన కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు అందరి డౌట్ ఏంటంటే మరి సిలబస్ లో ఏమైనా చేంజ్ ఉంటుందా, ఇది ఫస్ట్ వచ్చే డౌట్ అన్నమాట. అంటే ఇప్పుడు విఆర్ఓ మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి లాస్ట్ టైం 2018 ఆ టైంలో వచ్చినప్పుడు ఇంటర్ తోటి ఇవ్వడం జరిగింది కాబట్టి మరి జీపీఓకి ఏమైనా క్వాలిఫికేషన్ డిగ్రీ పెట్టడానికి అవకాశం ఉందా అనేది ఫస్ట్ డౌట్ అన్నమాట. దెన్ నెక్స్ట్ సిలబస్ లో ఎటువంటి చేంజెస్ ఏమైనా తీసుకురావడానికి ఆస్కారం ఉందా అంటే, ఎందుకంటే ఇప్పుడు ఈడిపిఎస్సి ఓన్లీ జీపీఓ కాకోకుండా అన్నిటికి సంబంధించి గ్రూప్ 1 కానీ 2 కానీ 3 కానీ ప్రతి సిలబస్ లో మార్పు కోసం ఒక కమిటీ కూడా బాలకృష్ణారెడ్డి సార్ని వేయడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ ఆల్మోస్ట్ మీకు చేంజ్ అయినా సరే అట్లీస్ట్ ఒక 10 to 15% మాత్రమే మీకు చేంజ్ అవుద్ది. ఓకేనా, ఇంకా మించి మీకు ఎక్కువ చేంజ్ కాదు. ఎందుకంటే ఎక్స్క్లూజివ్ గా కనుక మీరు జీపీఓకే గనక ప్రిపేర్ అవుతారంటే, గ్రామ పాలన ఆఫీసర్ కనుకే మీరు ప్రిపేర్ అవ్వాలంటే ఇంకా ముందు వరకు కాకుండా ఇప్పుడు 2 పేపర్లు ఉన్నాయి కదా. సో పేపర్ 1, పేపర్ 2, 2 పేపర్లు ఉంటాయి అన్నమాట. సో పేపర్ 1 ఒకటి, పేపర్ 2 లాగా ఈ 2 పేపర్ల ఎటువంటి చేంజెస్ ఉంటాయి సార్. ఇంతకుముందు ఏంటంటే అథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్ ఒక పేపర్కి ఇచ్చేవాళ్ళు. ఇక జనరల్ స్టడీస్ అంతా కూడా హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్, తెలంగాణ పాలసీస్, ఇవన్నీ కలిపి కూడా ఒక పేపర్ ఇచ్చారు. మరి ఇందులో ఏమైనా చేంజ్ చేయడానికి ఆస్కారం ఉందా అంటే, ఒకవేళ పాసిబిలిటీ కనుక ఉంటే మీకు యాడ్ చేయడానికి ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ఈ భూభారతి చట్టాన్ని గురించి, ఓకేనా, ఈ భూభారతి చట్టం గురించి మనకి ఏదైతే 2025 ఉందో, ఓకేనా, మనకు ఏప్రిల్ 14th నాడు
ఈ చట్టాన్ని మనకు ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. సో ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజు నుంచి. మరి ఈ భూభారతిలో ఉన్న మాడ్యూల్స్ అంతకుముందు వరకు ఆల్మోస్ట్ 33 ఎంతో సబ్జెక్ట్ కరెక్ట్. వాటిని ఒక 6 మాడ్యూల్స్‌గా చేంజ్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ యాక్ట్ గురించి ఏమన్నా విస్తృతంగా అడగడానికి గనక ఉంటే ఏమన్నా చేంజ్ చేయాలంటే ఇవి చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇప్పుడు జీపీఓ అంటే గ్రామ పాలన ఆఫీసర్ కదా! మరి వాళ్ళకి ఏమేమి సిలబస్ గనక వస్తే మనకి అందులో ఏమన్నా మేజర్‌గా చేంజెస్ ఉంటే జస్ట్ ఒక 10-15% మాత్రమే ఉంటది. ఇది కూడా మీకేముంటదంటే మేజర్‌గా విలేజెస్ గురించి మాత్రమే ఉంటదండి. ఓకేనా? ఈ విలేజెస్‌లో గూడా మనకేందంటే ఓహ్! ఇది కంప్లీట్‌గా ఈ జీపీఓ అనేది గ్రామ పాలన ఆఫీసర్ గదా! కంప్లీట్‌గా విలేజ్ అంటే విలేజ్‌కి సంబంధించి ఎక్కువ అడగడానికి స్కోప్ అయితే ఉందన్నమాట. ఒకవేళ పేపర్ పెడతారా సెపరేట్ అంటే పెట్టినా కూడా ఆశ్చర్యపోవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వీఆర్ఓ, వీఆర్ఏలు గనక వెళ్ళలేదంటే కంపల్సరీగా జీపీఓ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు రిప్రజెంటివ్ ఆఫ్ ఎవ్రి విలేజ్ ఇన్ ద స్టేట్. ఓకేనా? మరి 10,954 పోస్టుల ఎన్ని పోస్టులనేని గాని మీరు గనక జీపీఓ గనక అపాయింట్ అయినట్లయితే మీరే ఫస్ట్ పర్సన్ రిప్రజెంటేటివ్ విలేజ్ అన్నమాట. అంటే మీకు విలేజ్‌కి సంబంధించిన అన్ని విషయాలపైన అవగాహన ఉండాలి. ఓకేనా? మరి బర్త్ డెత్‌ల కాంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కటి స్కీమ్స్ గురించి గాని వాటెవర్ ఇట్ ఇస్ వీటన్నిటి మీద కూడా సమగ్రమైన ఆలోచన, అవగాహన ప్రతి ఒక్క జీపీఓకి ఉండాలి. దానికి సంబంధించి గనక చూసుకుంటే ఒక 10-15% స్కీమ్స్ మీద గాని ఓకేనా? సెంట్రల్ అండ్ స్టేట్స్ గవర్నమెంట్ మనకి ఇతర పథకాల గురించి గాని, లేదంటే ఇప్పుడున్న ఆర్ఓఆర్ చట్టం గురించి గాని, ఆర్ఓఆర్ చట్టం ఏదైతే 2025 ఉందో చట్టం గురించి అడగడానికి గాని, లేదా ఇప్పుడొచ్చిన మనకి ఈ భూభారతి ఏదైతే ఉందో ఈ భూభారతి చట్టం గురించి గాని మీకు యాడ్ చేస్తే చేయడానికి అవకాశం ఆస్కారం ఉందన్నమాట. వీటి గురించి డెప్త్‌గా ఇప్పుడున్న మాడ్యూల్స్ 33 మాడ్యూల్స్ వీటికి సంబంధించి ఏవైతే చేంజెస్ ఉన్నాయో మైనర్ చేంజెస్ గాని, మేజర్ చేంజెస్ గాని ఇవి గనక చేంజ్ అయితే యాడ్ చేయడానికి ఒక 10-15% ఉంది. వాటెవర్ ఇట్ ఇస్ మీరు ఏది చేంజ్ అయినా సరే విలేజ్‌కి సంబంధించింది మాత్రమే చేంజ్ అవుతది. అంతే కదా! అంతకుమించి వేరేదైతే చేంజ్ అయితే అవ్వదు కదా! మీరు అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఏది చేంజ్ అయినా అవ్వకపోయినా 100% మీరు నేర్చుకోవాల్సింది అర్థమెటిక్. అర్థమెటిక్ అనేది ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. అందులో ఎటువంటి చేంజ్ లేదు. రీజనింగ్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. అవునా కాదా? అర్థమెటిక్ ప్రిపేర్ అవ్వాలి. రీజనింగ్ ప్రిపేర్ అవ్వాలి. అదే విధంగా ప్యూర్ మ్యాథ్స్ కూడా ప్రిపేర్ కావాలి. ఇవైతే తీసేయడు కదా! 100% తీసేయడు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇంగ్లీష్ అన్నమాట. జనరల్ ఇంగ్లీష్. జనరల్ ఇంగ్లీష్. మినిమమ్ అన్నమాట ఇది. మినిమమ్. మినిమమ్ బేసిక్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మినిమమ్ అప్ టు 8థ్ స్టాండర్డ్ అంటాడు గానీ 10థ్ స్టాండర్డ్ ఇవ్వనివ్వండి ఏదని ఇవ్వనివ్వండి. అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, జనరల్ సైన్స్ ఒక పేపర్ కింద పెట్టాలనుకుంటే ఇవి పెట్టడానికి ఉన్నది. ఇక నెక్స్ట్ ఒకవేళ పేపర్ 2 గనక అడగాలనుకుంటే మనకు తెలంగాణకు సంబంధించి టీజీ హిస్టరీ గానివ్వండి, ఓకేనా? తెలంగాణ హిస్టరీ గానివ్వండి, తెలంగాణ కల్చర్ గానివ్వండి, ఓకేనా? తెలంగాణ మూవ్‌మెంట్ గానివ్వండి, తెలంగాణ హిస్టరీ గాని, తెలంగాణ కల్చర్ గాని, తెలంగాణ మూవ్‌మెంట్ గానివ్వండి, లేదా ఇప్పుడు ఆర్ఓఆర్ చట్టం గురించి ఏమన్నా అడగాలనుకుంటే మెజారిటీగా అయితే అఫీషియల్ కాదండి. సో నాకున్న అవగాహనతోటి చెప్తున్నాను. ఆర్ఓఆర్ యాక్ట్ ఏదైతే ఉందో దాని గురించి గానివ్వండి, లేదా భూభారతి గురించి గానివ్వండి, లేదంటే మనకిప్పుడు రీసెంట్‌గా వచ్చిన రిఫార్మ్స్ ఏవైనా సరే ఓకేనా? ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విలేజెస్ మీద ఉన్న రిఫార్మ్స్ సంస్కరణలు ఏది తీసుకొచ్చినా సరే ఎక్స్‌ట్రా యాడ్ చేసి ఒక 10-15% అడగొచ్చు. ఇక యథావిధిగా మనకి పాలిటీ అయితేంది, అదేవిధంగా జాగ్రఫీ అయితేంది, పాలిటీ గాని, జాగ్రఫీ గాని, ఎకానమీ గాని, ఓకేనా? మనకున్న సిలబస్ ఏదైతే ఉందో పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ అయితేంది, ఇండియన్ హిస్టరీ అయితేంది, ఓకేనా? జీకే అయితేంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితేంది. ఇవి యాజ్ ఇట్ ఈస్‌గా కంటిన్యూ అవ్వాల్సిందే. వాళ్ళు ఎంత మేజర్ చేంజ్ చేసినా సరే జస్ట్ 2-15% మాత్రమే చేంజ్ చేయడానికి ఉంది. అది కూడా జీపీఓ స్పెషల్‌గా ఈ వీడియో చేస్తుంది నేను జీపీఓ గురించి మాత్రమేనండి. సో అందుకోసమే మై డియర్ స్టూడెంట్స్ మీరు సిన్సియర్‌గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారనుకోండి కంప్లీట్‌గా జీపీఓకి సంబంధించి కంప్లీట్ క్లాసెస్ మీరు ప్లే స్టోర్‌కెళ్ళి ట్రెండ్ స్టడీస్ అనే యాప్ గనుక మీరు డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే కంప్లీట్ క్లాసెస్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ గనుక వచ్చినా సరే 100% మేము యాడ్ చేస్తాం. ఓకేనా? సో మీరు ప్లే స్టోర్‌కెళ్ళేసి ట్రెండ్ స్టడీస్ అనే యాప్ గనుక మీరు డౌన్‌లోడ్ చేసుకున్నా సరే వీడియో డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంటది. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే కేవలం ₹499కి మాత్రమే 6 మంత్స్ వ్యాలిడిటీ తోటి మీకు 6 మంత్స్ వ్యాలిడిటీ తోటి కోర్స్ అయితే బైలింగ్వల్ అన్నమాట. తెలుగు మీడియం యాస్ వెల్ యాస్ ఇంగ్లీష్ మీడియం. బైలింగ్వల్‌గా మీకు క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో కంప్లీట్‌గా వెరీ బేసిక్ టు హై లెవెల్ వరకు. ఎందుకంటే నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంది.
అందుకోసమే నేను స్పెషల్‌గా ఈ వీడియో చేయడం జరిగింది. కేవలం 6 మంత్స్ వ్యాలిడిటీ తోటి కేవలం ₹499కే మీకు కంప్లీట్‌గా జీపీఓకి సంబంధించి కంప్లీట్ క్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మీరన్నట్టు సిలబస్ చేంజెస్ ఆ 10-15% ఫర్దర్‌గా చేంజ్ అయ్యి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఆ సిలబస్‌ని వీడియోస్ మేము సెపరేట్‌గా చేసి మీకు యాప్‌లో పొందుపరచడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? సో 100% జీపీఓ నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాదు, రాకముందు ప్రిపేర్ అయితేనే కాంపిటీషన్ ఉంటుందన్నమాట. ఎవరైతే సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఉంటారో 100% మన కిరణ్ స్టడీస్ యాప్ హెల్ప్ అవుతుందండి. అన్ని క్లాసెస్ కూడా డిజిటల్ క్లాసెస్ ఉంటాయి. సో కంప్లీట్ బేసిక్ మీకు అర్థమయ్యే విధంగా ఎన్సీఈఆర్టీ సైన్స్ క్లాసెస్ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లనేషన్ ఉంటదన్నమాట. మీరు ప్లే స్టోర్‌కెళ్ళి యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఈ రోజే ఫస్ట్ 50 స్టూడెంట్స్‌కి ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి మీరు డిలే చేయకుండా వెంటనే ప్లే స్టోర్‌కెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని కోర్సుని తీసుకొని మీ ప్రిపరేషన్ అయితే సాగించండి. అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.